హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి బయట టిఫిన్ షాప్ వాళ్ళు వేసే ఇడ్లీ కారాన్ని పక్కా కొలతలతో ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నల్ల కారాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నల్ల కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి ఐరన్ కడాయిని పెట్టుకోవాలండి. మీ దగ్గర ఐరన్ కడాయి లేనట్లయితేను స్టీల్ కడాయిలో కూడా చేసుకోవచ్చు. ఐరన్ కడాయిలో చేయడం వల్ల ఈ నల్ల కారం మరింత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 20 కారం గల ఎండుమిరపకాయల్ని కట్ చేసి వేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ మిరపకాయల్ని బాగా వేయించుకోవాలి. మిరపకాయల్ని కట్ చేసి వేయించుకోవడం వల్ల మిరపకాయ లోపల వరకు బాగా ఫ్రై అవుతుందండి. మీరు దగ్గరుండి ఈ మిరపకాయల్ని వేయించుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. మాడిపోయిందంటే మిరపకాయలు ఈ నల్లకారం టేస్ట్ అంతా మారిపోతుంది. ఇలా వేగిన ఈ మిరపకాయల్ని పక్కా తీసుకోవాలి. ఇదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూను మెంతులు వేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక అరకప్పు పొట్టు ఉన్న మినుముల్ని వేసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ ఈ మినుములు అవైలబుల్గా లేనట్లయితేను పొట్టు ఉన్న మినపప్పు కూడా యూస్ చేయొచ్చు, లేదా తెల్ల మినుములు కూడా యూస్ చేయొచ్చండి. కానీ పొట్టు ఉన్న మినుములను వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే నల్లకారం మంచి టేస్టీగా వస్తుంది. ఈ మినుముల్ని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో అరకప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు ధనియాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి మధ్యలో కలుపుతూ 10 to 15 మినిట్స్ పాటు బాగా దగ్గరుండి మరీ వేయించుకోవాలండి. ఈ నల్లకారం టేస్ట్ అంతా ఈ పప్పు దినుసుల్ని ఎంత చక్కగా వేయించుకుంటారో అంత మంచి టేస్టీగా వస్తుంది. ఇలా మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయించినట్లయితేనూ పప్పులు మాడిపోతాయండి. అలాగే నల్లకారం టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. దానికోసమే లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ పప్పు దినుసుల్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసి మరో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న ఈ పప్పు దినుసుల్ని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇందులోనే ఒక అరకప్పు కరివేపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా వేసుకోవాలి. అలాగే ఈ కరివేపాకుని ఆయిల్ ఏమి వేసి ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కరివేపాకుని ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని కాస్త విడివిడిగా చేసి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చింతపండులో కూడా ఏదైనా తేమలాగా ఉన్నట్లయితేను అది కూడా వచ్చేస్తుందండి. అలాగే ఈ కరివేపాకు క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ దినుసులన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పప్పు దినుసులు అలాగే మిరపకాయలు అన్నీ వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూను గల్లుప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కాస్త బరక ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మరోసారి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మీరు మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి, కాస్త బరక ఉండేలాగా మిక్సీ పట్టుకుంటేనే నల్లకారం మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ నల్లకారాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీరు కావాలంటే ఇలా కూడా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చండి. ఈ నల్లకారం ఇంకా టేస్టీగా ఉండాలి అనుకున్నట్లయితేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న నల్లకారాన్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఈ నల్లకారాన్ని నెయ్యిలో వేయించుకోవడం వల్ల నల్లకారానికి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే నల్లకారాన్ని ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూశారు కదా, 5 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలండి.
చూశారు కదా ఈ నల్ల కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.